హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్బీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అండి. నేను మీకు ఈరోజు ఇంట్లోనే మేకప్ సెట్టింగ్ స్ప్రే ఎలా చేస్తారు అనేది చూపిస్తానండి. అందుకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా వీడియో చూసేయచ్చు. ఓకే అండి, ఇప్పుడు మేకప్ సెట్టింగ్ స్ప్రేకి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేకప్ సెట్టింగ్ స్ప్రే కోసం మినరల్ వాటర్ అండి, మినరల్ వాటర్ కావాలి హాఫ్ గ్లాసు. ఆ తర్వాత అలోవెరా జెల్ కావాలి, మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తే అదే అండి. ఆ తర్వాత గ్లిజరిన్ అండి, గ్లిజరిన్. తర్వాత రోజ్ ఫ్లవర్స్ అండి. తర్వాత ఇంటి స్ప్రే బాటిల్. మేకప్ సెట్టింగ్ స్ప్రే తయారు చేయాలంటే ఫస్ట్ రోజ్ ఫ్లవర్స్ని మినరల్ వాటర్లో వేసి ఒక 5 minutes బాయిల్ చేయాలండి. ఓకేనా, నేను బాయిల్ చేశానండి. బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఈ గ్లాస్లోకి తీసేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అలోవెరా జెల్, ఓకేనా. ఆ తర్వాత గ్లిజరిన్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది. గ్లిజరిన్ కొంచెమే వేసుకోవాలి, కొన్ని డ్రాప్స్ కొంచెమే వేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న వాటర్ మొత్తం ఈ స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. స్ప్రే బాటిల్లో వేసుకున్నానండి, దీన్ని బాగా షేక్ చేయాలి. మన మేకప్ సెట్టింగ్ స్ప్రే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మేకప్ సెట్టింగ్ స్ప్రే ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే మేకప్ వేసుకుంటున్నప్పుడు టోనర్గా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇది స్ప్రే చేసేసుకొని తర్వాత మేకప్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ సెట్టింగ్ స్ప్రేగా కూడా యూజ్ చేయొచ్చు అండి. నేను ఇప్పుడు చూపిస్తాను. మేకప్ వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మన ఫేస్ మీద స్ప్రే చేసుకోవాలి. ఓకే అండి, స్ప్రే చేసుకున్న తర్వాత దాన్ని ఏం టచ్ చేయకూడదండి, దాన్ని ఓకే అండి. ఇలా చేయడం వల్ల మనం మేకప్ సెట్ అయిపోతుంది. దాన్ని ఏం టచ్ చేయకూడదు, అలానే ఆరనివ్వాలి. ఆ తర్వాత సమ్మర్లో మనం ఎండలో ఉన్నప్పుడు, మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రేను స్ప్రే చేసుకుంటే మీకు రిఫ్రెష్గా ఉంటుందండి. అలానే మీరు ఎక్కడికైనా బయట నుంచి, కాలేజ్ నుంచి సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని స్ప్రే చేస్తే చాలా ఫ్రెష్గా, చాలా కూల్గా అనిపిస్తుంది. దీన్ని రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే 1 week to 10 days స్టోర్ అవుతుందండి. అలానే ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేస్తే కనుక 10 to 20 days వరకు ఉంటుందండి. దీన్ని మనం న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్తో తయారు చేసుకున్నామండి. న్యాచురల్ రోజ్ వాటర్ని మనం ఇంట్లో తయారు చేసి దీన్ని తయారు చేసుకున్నామండి. అలానే దీంట్లో న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేయాలి అండి. హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ యూజ్ చేయకూడదు. న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్తోనే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది, మనకు రిఫ్రెష్ అయినట్టు మంచి ఫీలింగ్ వస్తుందండి. ఓకే, నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.